25 లక్షల ప్రజాధనం ఆంఫట్ గాలిలా కలిసిపోయినది. ఈ 25 లక్షలు ఎవరు వేస్ట్ చేసిండ్రు? మన హైదరాబాద్ పెద్దక్క మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారు. నిన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్ అని చెప్పి రాత్రి 10 గంటల వరకైనా నేను కూర్చొని ఆఫీస్లో చర్చిస్తా, ప్రజా సమస్యల పైన మీకు పరిష్కారం వచ్చే వరకు నేను ఆఫీస్ వదిలిపెట్టుకోను అని అన్నది. కానీ ఏమైంది? సాయంత్రం 4 గంటలకు ఛాయ్ తాగింది. ఇక ఆమె అలసిపోయింది, ఇంటికి పోయే టైం అయింది ఆమెకి. ఇక ఎంఐఎం వాళ్ళు వచ్చిండ్రు. అప్పుడే వాళ్ళు వచ్చి ఇక కళ్ళు ఎర్రగా చేసిండ్రు, పటపటా పండ్లు కొరికి పిడికిలు బిగించి గట్టిగా ఇట్లా అన్ని కొట్టిండ్రు. టేబుల్ని దెబ్బకి అలిగింది, భయపడింది, ఉరికింది తుర్రుమని. 25 లక్షలు వేస్ట్ అయిపోయింది. ఎట్లా చేసిందంటే మన ఇంటికి అప్పట్లో కాలంలో మనం చదువుతుండే ఇన్నం కూడా ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు జర మటన్ కూర వేస్తే అలా నల్లి బొక్క వాడలేదనో జర బొక్కలు వాడలేదనో చెప్పి అలిగిపోతారు కదా. ఆడవాళ్ళు కూడా ఎప్పుడన్నా ఇంట్లో ఎవరన్నా తిడితే అలిగి ఇంట్లో పోయి డోర్ పెట్టుకుంటారు చూడు, గట్ల ఈమె కూడా అలిగిపోయింది. 25 లక్షలు వ్యర్థమైంది.